గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి మహిళా సాధికారత కోసం ఎంతో పాటుపడి అనేక విద్యా సంస్థల్ని మరియు గాంధీ ఆశ్రమాన్ని మన ప్రతిష్టగా చేసినటువంటి ఆ తల్లి వర్ధంతిని ఈరోజు గాంధీ ఆశ్రమంలో జరుపుకోవడం ఒక రకంగా బాధాకరమైన అటువంటి తల్లి మనందరిలో ఉండి అనేక మంది మహిళల్ని ఆ బాటలో నడిపిస్తున్నటువంటి ఆ తల్లికి నిజంగా జోహార్లు అర్పిస్తూ సత్యాగ్రహ ఆశ్రమంలో కొనగా కనకమ్మ గారి వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. మన కమిటీ సభ్యుల ద్వారా అందరం కలిసిమెలిసి ఈ కార్యక్రమం వారిని గురించి 2 మాటలు చెప్తాను. వారి స్వగ్రామం మెనగల్లు. వారికి 9 సంవత్సరాల వయసులోనే బాల్య వివాహం చేశారు మేనమామతో. వెంకట సుబ్బారెడ్డి గారు పోట్లపూడి. ఆమె చదువు లేకపోయినప్పటికీ కూడా స్వయం కృషితో సంస్కృతము, తెలుగు, హిందీ నేర్చుకొని ఒక కవితగా ఎదిగి ఆడపిల్లలకి చదువు ఉండాలనే ఒక సదుద్దేశంతో పోట్లపల్లిలో సుజన అనే ఒక లైబ్రరీ పెట్టి దాని పేరు మళ్ళీ వివేకానంద లైబ్రరీగా మార్చి అక్కడ పిల్లకాయలందరికీ కూడా రాత్రి బడులు చెప్పి ఈమె కూడా వాళ్ళకి నేర్పిస్తూ ప్రతి ఒక్క మహిళకి ఒక బాలికలకి అందరికి కూడా చదువు అనేది అవసరం అనే ఉద్దేశంతో చేసినటువంటి మహాతల్లి. ఆమె పెద్ద అయిన తర్వాత ఈ బాల్య వివాహాలు ఇది సాంప్రదాయం కాదు, ఇది మంచి పద్ధతి కాదని కూడా ఆమె వ్యతిరేకన ఉద్యమం కూడా చేసింది. బాల్య వివాహాలు వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా పసి వయసులో భర్తను కోల్పోయినప్పుడు వారికి వితంతువులుగా వాళ్ళ పూర్తి ఆయుసు వితంతువుగానే ఉండకుండా చిన్న వయసులో భర్త చనిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయాలనే ఒక సంకల్పంతో అదొక పోరాటంగా తీసుకొని చాలామందికి వితంతువులకు కూడా పెళ్లిళ్ళు చేయించింది. అప్పట్లో ఆమె బ్రిటిషులతో సాయుధ పోరాటం చేయాలని ఒక తుపాకుల కంపెనీ ఇక్కడ పల్లికోటలో పెట్టింది. తదుపరి మనకిక్కడ దిగుమంతు హనుమంతరావు, బుచ్చి కృష్ణమ్మ వాళ్ళు వచ్చి గాంధీవాదిగా కొనకా కనకమ్మని మార్చి శాంతియుత బాటలో స్వాతంత్రం కోసం పోరాడాలని చెప్పినప్పుడు ఆమె కూడా మహాత్మా గాంధీ అడుగుజాడలకు ఆకర్షితురాలై ఇక్కడికి వచ్చి ఆశ్రమాన్ని చూసి ఒక 13 ఎకరాలు స్థలాన్ని మన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి సొంత నిధులతో కొనిచ్చింది. 1921 ఏప్రిల్ 7వ తారీఖున మహాత్మా గాంధీ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు పల్లిపాడుకు తీసుకురావాలనే సంకల్పం